మీ బిజినెస్ ప్రమోషన్ యాడ్స్ కోసం లేదా పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు, పదవీ విరమణలు మొదలగు అన్ని కార్యాలకు మా 69 టీవీని సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ. నేను సుమాంజలి. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. నల్గొండ చిట్యాలలో వరదలో ఇరుక్కుపోయిన ఆటోను రక్షించిన మునుగోడు ఎస్ఐ రవి సిబ్బంది. ప్రాణాపాయం మధ్య సాహసోపేత చర్య. మచిలీపట్నంలో యానాది కుటుంబాలను P4 కార్యక్రమం కింద దత్తత తీసుకుంటామని మంత్రి కొల్లు రవీంద్ర ప్రకటన. ఆధార్, రేషన్ కార్డులు, ఇళ్ల స్థలాలు కేటాయించాలని అధికారులకు ఆదేశాలు. విశాఖ బీచ్ రోడ్డుపై మాయా వరల్డ్ గ్లాస్ హౌస్ సందర్శకులకు అందుబాటులోకి. దేశంలోనే తొలిసారి అద్దాల మ్యూజియం, పర్యాటకులకు ఆకర్షించే కొత్త అట్రాక్షన్. విశాఖ ఋషికొండలో గిరిజన స్వాభిమాన పక్షోత్సవాల కార్నివాల్ ప్రారంభం. కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ప్రారంభం. గిరిజన కళానృత్యాలు ఆకట్టుకున్నాయి. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, మచిలీపట్నం పెద్దపట్నంలో నివాసం ఉంటున్న యానాది కుటుంబాలను ప్రభుత్వం ప్రకటించిన P4 కార్యక్రమం కింద దత్తత తీసుకుంటున్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర ప్రకటించారు. పెన్షన్ల పంపిణీ కోసం వచ్చిన మంత్రి యానాది కుటుంబాల స్థితిగతుల్ని చూసి చలించిపోయారు. స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయినా ఇంకా తిండికి, బట్టకు నిలువ నీడ కోసం ప్రజలు కష్టాలు పడడం బాధాకరమన్నారు. ఆ కుటుంబాల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సరైన గుర్తింపు కార్డులు లేకపోవడంతో, ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా అందడం లేదని చెప్పడంతో తక్షణమే ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు ఇప్పించాలని, ఇళ్ల స్థలాలు కేటాయించాలని అధికారులను ఆదేశించారు. నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో పేదరికం లేనటువంటి సమాజాన్ని నిర్మాణం చేసుకోవాలి. దానికి ప్రతి ఒక్కరు కూడా బాధ్యత తీసుకోవాలి. దానికి ఎవరైతే అట్టడుగు వర్గాలుగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా పైకి తీసుకురావడానికి ఒక ప్రణాళికతో ముందుకెళ్లాలని గౌరవ ముఖ్యమంత్రి గారు పిలిపివ్వడం, దానిలో భాగంగా P4 పీపుల్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ప్రజలను కూడా దీంట్లో భాగస్వాములు చేయడం కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు పిలిపించారు. దానిలో భాగంగానే బందర్ మండలం పెదపట్నం గ్రామంలో ఎవరైతే ఎస్టీ సోదరులు ఉన్నారో, చాలా అట్టడుగుగా ఉన్నటువంటి వీళ్ళని P4 కింద కొల్లు ఫౌండేషన్ ఈరోజు దత్తత తీసుకుంటున్నాం. వాళ్ళకి కావాల్సినటువంటి అన్నీ కూడా సదుపాయాలను ఏర్పాటు చేయడానికి ఒక ప్రణాళికాబద్ధంగా ఇలాంటి కుటుంబాలని ఇంకా కాన్స్టిట్యున్సీలు ఏమని కూడా చూసుకుని వాళ్ళందరినీ కూడా రాబోయే కాలంలో వాళ్ళ ఉన్నతి కోసం, వాళ్ళు విద్యాపరంగా వాళ్ళు కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా వాళ్ళకి చక్కటి మౌలిక వసతులు కల్పించే దానికోసం ఈ ఫౌండేషన్ వర్క్ చేస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ, అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇలా ఎవరో ఒకరిని దత్తత తీసుకుని వాళ్ళ ఉన్నతి కోసం సహాయపడాలని ఈ సందర్భంగా కోరుతాను. నల్గొండ జిల్లా చిట్యాల పట్టణ కేంద్రంలో బ్రిడ్జి వద్ద భారీగా వర్షపు నీరు బ్రిడ్జి కింద నుండి బయటకు వచ్చే క్రమంలో నీటిలో ఇరుక్కుపోయి ఆగిపోయిన ఆటో. అదే సమయంలో అక్కడ విధులు నిర్వహిస్తున్న మునుగోడు ఎస్ఐ ఇరుగు రవి మరియు సిబ్బంది వరద నీటిలోకి దిగి ఆటోను బయటకు తోసిన మునుగోడు ఎస్ఐ రవి మరియు సిబ్బంది. ఆర్టీసీ బస్సు కింద పడి వ్యక్తి ఆత్మహత్య. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని పొన్నాల దాబా వద్ద ఆర్టీసీ బస్సు కింద పడి
ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి మృతుడు. ముద్దూరు మండలం వల్లంపట్ల గ్రామానికి చెందిన బాలరాజుగా గుర్తింపు. ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్న పోలీసులు. తాడపల్లిగూడెంలో ఘనంగా దివంగత నేత దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు జయంతి వేడుకలు. తాడపల్లిగూడెం ఎస్పీఆర్ సర్కిల్ వద్ద దేవాదాయ శాఖ మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు విగ్రహాన్ని ఆవిష్కరించిన కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాసు, పైడికొండల మాణిక్యాలరావు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో భారీగా పాల్గొన్న అభిమానులు. వారికి సాదర స్వాగతం. ఒక్కసారి లేచి వారికి నమస్కరించుకుందాం. తన త్యాగం భూపతి శ్రీనివాస వర్మ గారిని కానీ వారందరినీ వేదికపైకి ఆహ్వానించలేకున్నాం. కానీ మీరందరూ మాకు సహకరించి మంత్రిగా కలపట్లేదు. చాలా కాలంగా మాణిక్యాలరావు గారి విగ్రహం పెట్టాలనే ప్రయత్నాలు జరిగాయి. మీ అందరికీ కూడా తెలుసు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, కూటమిలో ఉన్నటువంటి మిగతా పార్టీల కార్యకర్తలు, అలాగే కుటుంబ సభ్యులు కూడా అనేక మంది మేము ప్రయత్నం చేసినప్పటికీ కూడా గతంలో అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల కారణంగా సాధ్యం కాలే. అయితే కూటమి తరపున ఎన్నికైనటువంటి శాసనసభ్యులుగా శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు, అదే కూటమి నుంచి ఎన్నికైనటువంటి మేమిద్దరం కూడా, మీరు శాసనసభ అయ్యారు, నేను కేంద్రంలో మంత్రి అయ్యాను, మాణిక్యాలరావు ఇద్దరికి ఆప్తుడు, మన టైంలో ఆయన విగ్రహాన్ని మనం నెలకొల్పోవాలి ఏ విధంగా అనేటువంటి ఆలోచన గత సంవత్సర కాలంగా చాలా సార్లు మాట్లాడుకున్నటువంటి సందర్భంలో చివరికి ఈ రోజున కార్యరూపం దాచడం నాకైతే చాలా ఆనందంగా ఉందనేటువంటి విషయాన్ని సభాపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాను. మాట్లాడేవాడు భక్తుల కారణంగా నీకు అవకాశం రాలేదు, నీకు భవిష్యత్తులో తప్పనిసరిగా నీకు కూడా మంచి అవకాశం వస్తుందని పదే నాతో ప్రస్తావించేటువంటి మాణిక్యాలరావు యొక్క ఎక్కడున్నా కానీ అతని యొక్క స్నేహపూర్వమైనటువంటి ఆశీస్సుల కారణంగా మాత్రమే నేను ఈ రోజు మంత్రి అయినటువంటి విషయాన్ని సభాపూర్వకంగా చెప్తూ, ఈ రకమైనటువంటి ఒక చక్కని స్నేహితుడిని నేను కోల్పోయాను కరోనా కారణం. ఆఖరికి మా బంధం ఏ విధంగా అంటే, కరోనాలో కూడా హాస్పిటల్లో కలిసి వెళ్ళి పక్క రూముల్లో జాయిన్ అయ్యి ఉన్నటువంటి ఒక విషయాన్ని నా జీవితంలో నేను మర్చిపోలేను. ముందు రోజు రాత్రి మా ఇద్దరికి ఒకే కాంటాక్ట్ లో వచ్చింది, ఇద్దరు కలిపి తిరగడం అనుకోని మా సమావేశాన్ని. ముందు రోజు రాత్రి మాణిక్యాలరావు గారు జాయిన్ అవుతే మర్నాడు ఉదయం నేనే జాయిన్ అయ్యా. ఇద్దరు ఎదురు రూములు విజయవాడలో. ఆయన ఐసీయూలోకి వెళ్ళే వరకు కూడా ఆయన రూము నా రూము మధ్యలో ఒక కారిడార్ మాత్రమే, అడ్డు ఒక 7 అడుగులు కారిడార్. ఆయన గదిలో గుమ్మంలో ఆయన కూర్చుని, నా గదిలో గుమ్మంలో నేను కూర్చుని అనేక విషయాలు ప్రస్తావించుకుని అన్ని కూడా ఆ రోజుల్లో కూడా మాట్లాడుకున్నాం. ఆఖరి అంశం వాస్తవంగా మాణిక్యాలరావు గారి కన్నా కూడా కానీ నాది చాలా సీరియస్ కేసు. మాణిక్యాలరావు గారు ఆ రకంగా సీరియస్ కేసు కాకుండా ఉండాల్సింది. ఒక రోజులో ఆయన డిశ్చార్జ్ అవుతారనగా కూడా మరి భగవంతుడు చిన్న చూపు చూడటం, ఆయన మనందరికీ కూడా దూరంగా వెళ్ళిపోవడం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఆయన కూటమిలోనే ఎమ్మెల్యే 14లో శ్రీనివాస్ గారు చైర్మన్ ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. వల్లభల బాబు గారు ఉన్నారు, అమరాజు గారు ఉన్నారు, వీళ్ళందరూ తాతాజీ గారు ఆ తర్వాత కాలంలో
ఇక్కడ ఉన్నటువంటి సురేష్ రెడ్డి గారు, భోగిరెడ్డి శ్రీనివాస్ మిత్రుడు సోదరుడు చనిపోయాడు, ఆదిలక్ష్మి గారి యొక్క ఆ బావగారు. ఈ విధంగా కలిసి పనిచేసినటువంటి అనుభూతిని సందర్భంగా స్మరించుకుంటూ మరి ఏదైతే రాబోయేటువంటి రోజుల్లో ఆయన ఆశయాలని ముందుకు తీసుకెళ్లే విషయంలో మనం అంత ముందు ఉండాలి. మరి ఎవరైతే వారి కుటుంబ సభ్యులు ఉన్నారో ముఖ్యంగా సింధు, మనంతా కూడా వారికి అండగా ఉండాలి రాబోయేటువంటి రోజుల్లో అనేటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేసుకుంటూ మరి నేను తప్పనిసరి తిరుమల శ్రీవారిని ఇస్రో చైర్మన్ నారాయణన్ దర్శించుకున్నారు. శనివారం ఉదయం విఐపి విరామ సమయంలో ఇస్రో శాస్త్రవేత్తలతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. CMS-03 ఉపగ్రహాన్ని శ్రీవారి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో ఇస్రో చైర్మన్ నారాయణకు రాకెట్ నమూనాకు ఇస్రో శాస్త్రవేత్తలకు వేద పండితులు వేదాశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు ఇస్రో చైర్మన్ను పట్టు వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల ఇస్రో చైర్మన్ నారాయణన్ మీడియాతో మాట్లాడుతూ ఆదివారం CMS-03 ఉపగ్రహ ప్రయోగానికి ఇస్రో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని తెలిపారు. Namo Venkatesaya. Accurately reporting its length. The violator. Om Namo Venkatesaya. Posting them on social media is strictly prohibited. Legal action will be taken against the violator. కవితా గారు, లక్ష్మి గారు, మూడు గాజువాక మీ ఇష్టంలో శ్రీవారి ఆలయం వెంకటలక్ష్మి గారిని కలుసుకోవాల్సిందిగా కోరబడుతుంది. కవితా గారు, లక్ష్మి గారు, మూడు గాజువాక మీ ఇష్టంలో శ్రీవారి ఆలయం వెంకటలక్ష్మి గారిని కలుసుకోవాల్సిందిగా కోరబడుతుంది. November 2025, we have targeted the launch of LVM-3 M5 CMS-03 mission. The CMS-03 is a communication satellite which will be placed in the orbit by the LVM-3 M5 launch vehicle. This satellite is the heaviest satellite, 4,410 kg, ever lifted by Mark 3 vehicle for placing in the geotransfer orbit. And this is going to be a very, very important satellite, highly useful for the communication purpose. And right now, the entire activities are going on in Sriharikota. The total vehicle, satellite, everything is ready for the launch. The launch is targeted tomorrow evening around 5 o'clock 26 minutes in the evening. నేవల్ క్యాంటీన్లో స్టోర్ రూమ్లో అట్టపెట్టెలో దాగున్న శ్వేత నాగును అక్కడి సిబ్బంది గుర్తించారు. సమాచారం అందించడంతో మల్కాపురంకు చెందిన స్నేక్ కేచర్ నాగరాజు చాకచక్యంగా పట్టుకున్నాడు. పాముకు గాయం కావడం గమనించారు. మల్కాపురం వెటర్నరీ హాస్పిటల్లో శ్వేతనాగుకు చికిత్స చేశారు. వెటర్నరీ డాక్టర్ సునీల్ పాముకు 8 కుట్లు వేసి శ్వేతనాగుకు ట్రీట్మెంట్ చేశారు. ఇప్పుడే పవన్ గారు చూపించారు సేమ్ అడిగి కాదు, ఇది పైన మామూలుగా ఉంది. ఎందుకు రెండు వైపులా దెబ్బలు తగ్గలేదు సైడ్ ఇలా ఇచ్చింది దెబ్బ తగిలి హీల్ అయిపోయింది.
కార్లు ఉంటే మీకు ఎలక్ట్రిసిటీ అది సుమారు నాగరాజు ఎన్ని సంవత్సరం ఉంటాను అంటే పాము జీవితం ఏంటి ఎంతలో ఉంటుంది పాము జీవితం పాము జీవితం అనేది ఎప్పుడు అంటే నాకు దాన్ని నమ్మకం ఉండదండి ఎప్పుడు అనుకుంటే అంటే ఒరిజినల్ కానీ జాబ్ జీవితం అంతరించిపోవడానికి ఒక ఎనిమిది తాటగారు విశాఖపట్నం సుందర నగరం వైజాగ్లో మరో టూరిజం అట్రాక్షన్ రెడీ అయింది. బీచ్ రోడ్లో కొత్త అద్దాల మేడ సందర్శకుల కోసం ప్రారంభమైంది. మాయా వరల్డ్ పేరుతో నిర్మించిన ఈ అద్దాల అద్భుతాన్ని TU-142 విమానం మ్యూజియం ఆవరణలో ఏర్పాటు చేశారు. VMRDA చైర్మన్ ప్రణవ్ గోపాల్ దీన్ని ప్రారంభించారు. సుమారు 2.5 కోట్లతో ఈ గ్లాస్ హౌస్ని నిర్మించినట్లు దుబాయ్ నుంచి వచ్చిన కెప్టెన్ NR కుమార్ తెలిపారు. దేశంలోనే మొదటిసారిగా విశాఖలో మాయా వరల్డ్ ఏర్పాటు చేశారు. ఇది విశాఖకి వచ్చే పర్యాటకులకు మరింత ఆకర్షిస్తుందని నిర్వాహకులు చెప్తున్నారు. విశాఖపట్నం ప్రాంతం ఈరోజు పర్యాటకంగా కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత పూర్తిగా అభివృద్ధి చేస్తున్నాము. VMRDA పరిధిలో అనేక పర్యాటక ప్రాంతాలన్నీ కూడా టూరిజం హబ్గా ఈరోజు చేయడం జరుగుతుంది. ఇటీవల కైలాసగిరి మీద గ్లాస్ బ్రిడ్జ్ కానివ్వండి, అదేవిధంగా UH-3H హెలికాప్టర్ కానివ్వండి, ఈరోజు మాయా వరల్డ్ దేశంలో ఎక్కడా కూడా ఇటువంటి ఇల్యూజన్స్ రూమ్స్ ఎక్కడా లేవు. ఫస్ట్ టైం విశాఖపట్నం VMRDA ప్రెమిసెస్లో పెట్టడం జరిగింది. దాదాపు 2.5 కోట్ల వ్యయంతో ఈ యొక్క ఇల్యూజన్ రూమ్స్ పెట్టడం జరిగింది. ముందుగా ఆ సంస్థ ఎవరైతే యజమాని ఉన్నారో రమణ గారిని అభినందనలు తెలియజేస్తున్నా. ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది ఈరోజు. అనేక విదేశాల్లో దుబాయ్, అదేవిధంగా జపాన్లో ఇటువంటి ఇల్యూజన్స్ రూమ్స్ ఉన్నాయి. అంత దూరం మనం ఎవరు వెళ్ళాం కాబట్టి దగ్గరలో విశాఖపట్నం ప్రాంతంలో ఒక చక్కటి అనుభూతి ఇచ్చే విధంగా అందరికీ మంచి ధరలో దాదాపు 200 రూపాయలు ఏదైతే టికెట్ పెట్టారో అందరికీ అందుబాటులో ఉంటుంది. కాబట్టి విశాఖపట్నం ప్రజలతో పాటు పర్యాటకులు అందరూ కూడా దీన్ని ఒకసారి ఆస్వాదించాలని మీ ద్వారా తెలియజేసి సెలవు తీసుకుంటున్నాను. వైజాగ్ టూరిజం మీద మోర్ ఎక్స్పెక్టేషన్స్ పబ్లిక్ ఉంది. బట్ ఏంటంటే దగ్గర ప్రెమిసెస్లోనే చాలా ఉన్నాయి చూడటానికి. ఇప్పుడు కాస్ట్ విషయంలో కొంత ఇంకేమైనా అవైలబిలిటీ ఉంటుందా అనేది కూడా పబ్లిక్ నుంచి ఉంది సార్. అంటే ఈరోజు VMRDA ఆల్మోస్ట్ అన్ని PPP మోడ్లో ప్రాజెక్ట్స్ ఇస్తున్నాము. పర్యాటక పరంగా తక్కువ కాస్ట్ లేదు. గ్లాస్ బ్రిడ్జ్ చూసుకున్నట్టయితే దాదాపు 250 రూపాయలు పెట్టాం. దేశంలో ఎక్కడ కూడా అటువంటి లాంగెస్ట్ బ్రిడ్జ్ లేదు. ఫస్ట్ టైం మనం విశాఖపట్నం పెట్టాం. అదేవిధంగా ఇటువంటి ఇల్యూజన్ రూమ్ కూడా ఈ దేశంలో ఎక్కడ ఫస్ట్ టైం విశాఖపట్నంలో VMRDA ప్రెమిసెస్లో పెట్టాం. కాబట్టి ఇవన్నీ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా కూడా ధరలు నిర్ణయిస్తున్నాం. కాబట్టి ఆల్మోస్ట్ అంతా కూడా తక్కువ రేట్లోనే పెడుతున్నాం, అందరికి అందుబాటులో ఉండే విధంగా. సార్ మీరు అట్టాలండి, అటు పక్కలండి. అన్న సైడ్ చూడకండి నాన్న తరంగాలు వేసా కన్నా కెమెరా పైన డాడీ ఎలా చూడే డాడీ ఒకసారి. ఓకే ఒకసారి ఒక్క ఫోటోకే మళ్ళీ అందరూ విశాఖ గిరిజన సంక్షేమ శాఖ ట్రైబల్ కల్చర్ రీసెర్చ్ అండ్ ట్రైబల్ మిషన్ సంయుక్త ఆధ్వర్యంలో చేపట్టిన గిరిజన స్వాభిమాన్
పక్షోత్సవాల కార్నివాల్ను ఋషికొండ బీచ్ వద్ద జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ప్రారంభించారు. గిరిజన స్వాతంత్ర్యం సమరయోధుల సహకారాన్ని, త్యాగాలను స్మరించుకుంటూ జనజాతీయ గౌరవ్ వరల్డ్ పేరుతో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న భగవాన్ బిర్సా ముండా జయంత్యోత్సవ ఏడాది వేడుకల్లో భాగంగా ఈ ఏడాది కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాకారులు ప్రదర్శించిన తిన్సా గిరిజన సాంప్రదాయ కళా నృత్యాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నల్గొండ చిట్యాలలో వరదలో ఇరుక్కుపోయిన ఆటోను రక్షించిన మునుగోడు ఎస్ఐ రవి సిబ్బంది. ప్రాణాపాయం మధ్య సాహసోపేత చర్య. మచిలీపట్నంలో యానాది కుటుంబాలను P4 కార్యక్రమం కింద దత్తత తీసుకుంటామని మంత్రి కొల్లు రవీంద్ర ప్రకటన. ఆధార్, రేషన్ కార్డులు, ఇళ్ల స్థలాలు కేటాయించాలని అధికారులకు ఆదేశాలు. విశాఖ బీచ్ రోడ్డుపై మాయా వరల్డ్ గ్లాస్ హౌస్ సందర్శకులకు అందుబాటులోకి. దేశంలోనే తొలిసారి అద్దాల మ్యూజియం, పర్యాటకులకు ఆకర్షించే కొత్త అట్రాక్షన్. విశాఖ ఋషికొండలో గిరిజన స్వాభిమాన పక్షోత్సవాల కార్నివాల్ ప్రారంభం. కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ప్రారంభం. గిరిజన కళా నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నేను సుమాంజలి, సైనింగ్ ఆఫ్. మీ బిజినెస్ ప్రమోషన్ యాడ్స్ కోసం లేదా పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు, పదవీ విరమణలు మొదలగు అన్ని కార్యాలకు మా 69 టీవీని సంప్రదించగలరు.